శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24 మధ్యలో అంటే సుమారుగా ఒక 40 రోజుల పాటు కుజగ్రహం తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ సమయంలో కొన్ని రాశుల వారికి లేదా కొన్ని లగ్నాల వారికి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది. సాధారణంగా ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటే వారిలో కుజుడి యొక్క కారకత్వాలు వారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు, డామినేటింగ్ నేచరు, ఏదైనా ఒక పని ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రుచిక మహాపురుష యోగం ఉన్న జాతకులు ఏదైనా ప్రభుత్వ సర్వీస్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంటే పెద్దవాటికి ఒక ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రవేశించడానికి ఈ యోగం చాలా సహాయపడుతుంది. అలాగే రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి పై స్థాయిలో ఉండడానికి, అలాగే ఈ హోమ్ మినిస్టర్ లాంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాటిలో హోమ్ మినిస్టర్ లాంటివి అవడానికి కూడా ఈ కుజుడు వారి జాతకంలో ఇటువంటి యోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రుచిక మహాపురుష యోగం ఏ విధంగా ఏర్పడుతుందంటే, కుజుడు తన స్వక్షేత్రాలైనటువంటి మేషగం, వృశ్చికంలో కానీ తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో కానీ ఉన్నప్పుడు అవి మిగతా రాశుల వారికి కేంద్రం అయినప్పుడు ఈ యోగం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. ఈ యోగ ప్రభావం ఉన్నవాళ్ళు పూర్వం సైన్యాధ్యక్షులుగా, కొంతమంది చక్రవర్తులుగా, రాజులుగా, అంటే యుద్ధం చేసి రాజ్యాలు సంపాదించే యోధులుగా వాళ్ళు విజయం సాధిస్తూ ఉండేవారు. నవ్ డేస్ అయితే వీళ్ళు ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోను, రాజకీయాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలో, అంటే ఒక సాధారణటువంటి వ్యక్తులు, ఒక సాధారణటువంటి డైలీ కూలీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి సంబంధించింది, స్థిరాస్తి సంబంధించింది కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించి వేల కోట్లు సంపాదించారంటే వారి జాతకంలో కుజుడు బలంగా ఉండడం, ఇటువంటి రుచిక మహాపురుష యోగం వారి జాతకంలో ఏర్పడడం వల్ల వారి జీవితంలో సాధారణ స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెదగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కుజుడు మరి ఈ జనవరి 15వ తారీఖున మకర రాశిలో ప్రవేశించి ఫిబ్రవరి 24 వరకు అదే రాశిలో ఉన్నప్పుడు మరి ఏ రాశుల వారికి ఎటువంటి బలాన్ని ఇవ్వబోతున్నాడు, ఎటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అన్నది వివరంగా ప్రతి వీడియోలో ఎవరికి వారికి ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారికి ద్వితీయ స్థానంలో ఏర్పడిన కుజుని యొక్క ఉచ్చస్థితి, అలాగే భాగ్యాధిపతి రవితో కలిసి కుజుడు జనవరి 15 నుంచి ప్రయాణించడం జరుగుతుంది. అయితే రవి ఫిబ్రవరి 14న కుంభరాశిలో ప్రవేశించడం, ఫిబ్రవరి 24 వరకు అటు ఇటుగా ఇదే రాశిలో కుజుడు సంచరిస్తూ ఉంటాడు. కుజుడు ఈ రాశి వారికి పంచమ వ్యయాధిపతి. అందువలన మీ జాతకంలో పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క స్టేటస్సు, అలాగే మీరు మీ యొక్క ఖర్చులు, ఇన్వెస్ట్మెంటు, పరదేశ గమనం, అలాగే మీ యొక్క ఎంటర్టైన్మెంటు, మీలో ఉన్నటువంటి హాబీసు, అలవాట్లు, ఆలోచనలు, మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, మీ శిష్యులు, మీ అభిమానులు, ఇవన్నీ కూడా మీకు ఈ కుజుడు ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు మీ యొక్క ధనస్థానంలోకి రావడం, అది ఉచ్చలోకి రావడం వల్ల కుజుడు కారకత్వాలైనటువంటి భూములు, స్థిరాస్తుల ద్వారా కానీ, వాటిని మీరు మీడియేటర్గా ఉండి హ్యాండిల్ చేయడం వల్ల కానీ, అంటే స్థిరాస్తుల వల్ల, స్థిరాస్తి వ్యాపారం వల్ల మీకు ఆదాయం లభిస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క స్థిరాస్తుల యొక్క వాల్యూ పెరగడం వల్ల మీ కుటుంబ స్థాయి పెరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరికి ఆకస్మికంగా ఆదాయం రావడం కానీ,
వారికి ఏదైనా ఉద్యోగం రావడం కానీ, వివాహం కుదరడం వల్ల మీ కుటుంబం నుంచి కొంత దూరంగా అంటే వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడం కానీ, ఏదో విదేశానికి మైగ్రేట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా కుటుంబ స్థానంలోకి ఇటువంటి వ్యయాధిపతి వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ఎడబాటు రావడం జరుగుతూ ఉంటుంది. అది అనుకూల గ్రహం అయినప్పుడు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇది ఒక వివాహం ద్వారానో ఉద్యోగం ద్వారానో మీ కుటుంబంలో ఒకరు మీ కుటుంబం నుంచి దూరం అవ్వడం జరుగుతుంది. అలాగే మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. ఏ విషయాన్నైనా చాలా ఖచ్చితంగా పెర్ఫెక్ట్గా ఉన్నట్లు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో మీరు ఒక డీల్ చేసినా, ఒక వ్యాపారం చేసినా ఎదుటివాడు దాన్ని ఒప్పుకొని మీతో అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు చెప్పింది వాళ్ళు వినటం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మరికొన్ని సందర్భాల్లో ఎదటవాడు మనసు నొప్పించుకోవడం కానీ, అంటే ఎదటవాడిని మీరు తక్కువ చేసి మాట్లాడటం వల్ల కొన్ని సందర్భాల్లో అవతలవాడు హర్ట్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా కొద్దిగా సౌమ్యంగా ఎవరికి బాధ కలగకుండా మాట్లాడడం అన్నది మంచిది. మొత్తం మీద ఏంటంటే ఆదాయం పెరుగుతుంది కాబట్టి మీరు ఏదన్నా కూడా ఎదటవాడు దాన్ని వినడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా మరి ఈ కుజుడు 5వ స్థానాన్ని వీక్షించడం వల్ల మీలో ఉన్నటువంటి ప్రావీణ్యానికి తగిన గుర్తింపు రావడం, అలాగే మీకు కాకపోయినా మీ సంతానానికి కానీ మీ తండ్రి గారికి మీరు చిన్నవారై ఉంటే ఏదో ఒక డెవలప్మెంటు ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. కొంతమంది ఈ సమయంలో వేరే ఉద్యోగానికి మారడం కానీ, ఏదైనా కొత్త వ్యాపార వ్యవహారాలు స్టార్ట్ చేయడం కానీ, కొత్తగా ఆదాయ వనరులు ఎన్నుకోవడం వల్ల మీ యొక్క ఆదాయం కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా రవితో పాటు కుజుడు రావడం వలన కొంతవరకు ప్రభుత్వ పథకాలు అనుకూలిస్తాయి. మీ కుటుంబం యొక్క పరపతి పెరుగుతూ ఉంది. మీ కుటుంబం గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కొంత ధార్మికంగా మరి కుటుంబ సభ్యుల కొరకు కానీ బంధుమిత్రుల కొరకు కానీ ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం, ఏదో ఒక స్థిరాస్తి కొనాలనే ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. ఫర్ ది సేమ్ టైం ప్రభుత్వానికి చెల్లించడం, ట్యాక్స్లు వగేరా ఉంటే చెల్లించడం, ఏవైనా స్థిరాస్తి కొనడం, ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాను రాను మీకు ఈ కుజుడు ఈ ఫిబ్రవరి 24న కుంభరాశిలోకి ప్రవేశించి 3వ స్థానంలో ప్రవేశిస్తాడు. అక్కడి నుంచి ఏప్రిల్ 2వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దాని తర్వాత మేషరాశిలోకి వెళ్తాడు. ఇవన్నీ కూడా వరుసగా కుజుడు యొక్క సంచారం మీకు స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఏదైనా గృహ నిర్మాణం చేస్తే కొద్ది రోజుల్లోనే గృహప్రవేశం చేయడం, ఏదైనా ఒక ఉద్యోగం కొరకు ఇప్పుడు శ్రీకారం చుడితే ఈ పరీక్షలు, ఎగ్జామ్స్, టెస్టులు అన్నీ పాస్ అయిన నాటికి ఏప్రిల్ మే నాటికి ఉద్యోగంలో ప్రవేశించడం, ఇవన్నీ కూడా మీ జాతకంలో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, స్థిరాస్తి సంబంధించిన ఇంప్రూవ్మెంటు, పిల్లల విషయంలో కొంత డెవలప్మెంటు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. పైపెచ్చి ఈ సమయంలో మీరు కంప్లీట్గా అటు సూర్యభగవాను అటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మీ యొక్క స్పీడు ఇంకా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం మనకి అనుకూల స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం మనం చేసుకోవడం వల్ల ఆ గ్రహం మరింత ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఒక గ్రహం అనుకూల స్థానంలోకి వచ్చి ఆ గ్రహం మీ రాశి వారికి మిత్రగ్రహం అయినప్పుడు పూజల ద్వారా దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. అది మీ యొక్క రాశికి శత్రుగ్రహం అయినప్పుడు దానాల ద్వారా దాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైనా పరిహారం ఎలా చేసినా కూడా దక్కుతుంది. అయితే చిన్న మార్పు అంతే, అందులో ఏమీ లేదు, కంగారు పడడానికి పని లేదు. కుజుడి యొక్క ఫలితం మనకు తొందరగా రావాలంటే ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి, 2 ఆంజనేయ స్వామి. ఇందులో ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, అలాగే వివాహం తర్వాత వచ్చినటువంటి గొడవలు, చికాకులు, కట్న వేధింపులు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం, వీటన్నిటికీ ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది. దీనికి ఏంటంటే సుమారుగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు తొందరగా ఆ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. అయితే సంతానం కొరకు
ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పిల్లలు కలగకపోవడం, పిల్లలు కలిగిన వాళ్ళ అభివృద్ధి లేకపోవడం, తరచుగా అబార్షన్స్ రాగడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీకు తొందరగా సంతానం కలగడం, పిల్లలు ప్రయోజకులు అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు సుబ్రహ్మణ్య స్వామికి, అది కూడా మంగళవారం రోజే పంచామృతాలతో, ముఖ్యంగా బెల్లం పానకంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి మంగళవారం నియమంగా ఉండడం వల్ల తొందరగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో అటు వివాహానికి, పిల్లలకి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి కుజగ్రహ అనుగ్రహం కావాలంటే చేయొచ్చు. కుజుడికి కందులు దానం చేయవలసి ఉంటుంది. నౌ-ఏ-డేస్ కందులు పెద్దగా కాకపోయినా మంచి కందిపప్పు, ఒక కుజుడి సంఖ్య మరి చెప్పే విధంగా, అంటే కుజుడి సంఖ్య 9 అంటూ ఉంటారు, కానీ ఏంటంటే ఒక 6 కిలోలు కందిపప్పు ఏదైనా ఒక దేవస్థానంలో అన్నదానం చేసినటువంటి ప్రదేశాల్లో వారికి డొనేట్ చేసినా పర్లేదు, లేదంటే ఏదైనా దేవాలయంలో 6 కిలోల కందిపప్పు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలంతో పాటు దానం చేయడం వల్ల కుజుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంది. లేదంటే కుజుడికి జపం అది చేయించింది అంటే అది మీ యొక్క తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది. బట్ ఏదైనా సింపుల్గా పరిహారం అంటే లేదా మీరు ఒక రాగి కడియాన్ని, కాపర్తో తయారు చేసిన కడియాన్ని కుడి చేయికి ధరించడం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది. స్వస్తి.